ప్లీజ్ ప్లీజ్ నో. పాపని యుఎస్ తీసుకెళ్లాడు. నీ వైఫ్ వెళ్ళిపోయిందని తెలిసి నన్ను నీ మీద ప్రయోగించాడు. ఓఎంఆర్ ఇచ్చిన పాస్పోర్టే నువ్వు. ఐ నో ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు యూ. నేను చాలా ఫేమస్ అవ్వాలనుకున్నాను. ప్రతి ఒక్కరూ నా గురించే మాట్లాడాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఎవరికీ కనిపించకుండా బ్రతకాల్సి వస్తుంది. నువ్వు ఉండాలంటే ఇక్కడ ఉండొచ్చు. నీ మీద జాలతో కాదు, నేనే పొరపాటు పడ్డాను. జర్నలిస్ట్ని నేనే చంపాను. కానీ అటాక్ నా గురించే. నేను నీ వల్ల అనుకున్నాను. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు మీ. శివాని, షీఈ్ ఇంట్రెస్టింగ్. నేను తన్ని చూడడానికైనా వస్తాను. యా, నేను వస్తాను. బట్ నేను చేస్తుంది కంప్లీట్ అయ్యాకే. డోంట్ వరీ, ఐఎమ్ వెరీ క్లోజ్. హౌ క్లోజ్? వెరీ క్లోజ్. ఎవరు కావాలి? మీ ఓనర్ ఎవరు? ఓనర్ గిన ఇవ్వలేరు. పో. గోడౌన్ కొందామని. గోడౌనా? గోడౌన్ అమ్మేది లేదు. పో. ఎంతైనా పర్లేదు. చెప్తే అర్థం కదా. పో. నాకు ఈ గేట్ దగ్గరే అవసరం. గోడౌన్తో పని లేదు. రేయ్, ఎక్కువసేపు ఎక్కున్నావు అంటే గేట్ కింద గొయ్యితో పాతేస్తా. పో. వద్దురా, అసలు ఆ ప్లేస్కి ఓన్ రావడం మనకు తెలీదు. నాకు తెలిసినంత వరకు అక్కడ ఎవడో గంజాయి గట్రా పెట్టున్నారట. చిన్న చితకాళ్ళకైతే నయానా భయానా చెప్పచ్చు, కానీ అట్లాంటి వాళ్ళతో మనకి ఎందుకు? నా మాటిని అది వదిలేసి వేరే ఎక్కడైనా ట్రై చేయి. సర్లే, కొద్దిగా వెయిట్ చెయ్యి, ఏదో ఒకటి ఆలోచిద్దాం. వాళ్ళు ఏం చేసుకున్నా నాకు అనవసరం. అది ఎవరిదో కనుక్కో, నేను నచ్చ చెప్తా. ఇల్లీగల్ బిజినెస్కి హెడ్ ఆడో కనుక్కోవడం కష్టం. అది ఆడు పబ్లిక్ లైఫ్లో ఉండేవాడైతే పట్టుకోవడం ఇంకా కష్టం. ట్రై చేయి, చూద్దాం. అయినా కనుక్కున్న ఆడెందుకు ఒప్పుకుంటాడు? సపోజ్ నేనే ఓనర్ అనుకో, నేను తవనిచ్చాను అనుకో, నువ్వు ఏదో ఒక చెంబో చేటో బయట తీస్తావు, లేదంటే మొన్నట్లాగా ముత్యాలో పగడాలో బయట తీస్తావు. నువ్వు ఓనర్ కాదు కదా అనుకో, అది పెద్ద న్యూస్ అయిద్ది. దాంతోపాటు ఆ ప్లేస్ ఫేమస్ అయిద్ది. సీక్రెట్గా చేస్తాం కదా. సీక్రెట్లే స్పీడ్ స్ప్రెడ్ అవుతాయి. అయినా నువ్వు చేసింది ఏ సీక్రెట్ అయింది కనుక సో వెయిట్ చేయని అవసరం లేదంట. అసలు ట్రై ఏ చేయని అవసరం లేదు. అక్కడేనా తవ్వేది? అక్కడ కాదు, అక్కడ. ఆలస్యం ఎందుకు, తొందరగా పోయి తోదాం పా అన్న. సరే, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అన్న, ఈ టైంలో అక్కడ ఎవరు ఉండరు. ఒకవేళ ఎవరైనా బయటకు వస్తే రాని వస్తే మన రోడ్డు మీద కదా తవ్వేది. రోడ్ మీదే కానీ కొద్దిగా లోపల. ఓ, అంటే గేట్ పక్కన. అట్నా? ఇది గేట్, ఇది మనం ఇలా జీప్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యూటర్న్ తీసుకుంటాం. యూటర్న్ దాటి రోడ్ సైడ్ ఇంజన్ ఆపేస్తాం. అక్కడి నుంచి మీరు జీప్ని తోసుకుంటూ ముందుకెళ్తారు. ఆపడం ఎందుకు? గేట్ దాకా బండి పోదా? పోతుంది, కానీ గేట్ దగ్గర ఎవరైనా ఇంజిన్ సౌండ్ విని బయటికి రావచ్చు. వెళ్ళిన తర్వాత జీప్ని గేట్కి అడ్డంగా పెట్టి తవ్వండి. ఏం అర్థం కాలేదన్న, అంతా తెగమగ్గా ఉంది. ఇందులో తికమక్క ఏం లేదు, క్లియర్గా చెప్తాను చూడు. ఎవరు లేరు, ఎవరు లేరు. ఇక్కడి నుంచి తోసుకుపోండి. అయితే నువ్వు ఈ సెట్ సాట్ నుండి
ఎవరా మీరు ఈడేం చేస్తున్నారు? జీప్ చెడిపోయిందన్నా, దగ్గరలో మెకానిక్ షాప్ ఉందన్నా. ఈ టైంలో ఏం దొరకవు, చల్. చెప్తా అర్థం కదా, చల్. పండ్రా పండి. ఏం చూస్తారా, చల్ నడు. కానేంట్రా. ఒకవేళ తవ్వేటప్పుడు వస్తే, ఒకవేళ లైట్లు ఆపేసి తోసేటప్పుడు లారీ వెనక నుంచి వస్తే? అయితే ఇలా ప్లాన్ చేద్దాం. ఎవరా మీరు ఈడేం చేస్తున్నారు? జీప్ చెడిపోయిందన్నా, దగ్గరలో మెకానిక్ షాప్ ఉందన్నా. ఈ టైంలో ఏం దొరకవు, చల్. చెప్తా అర్థం కదా, చల్. పండ్రా పండి. ఏం చూస్తారా, చల్ నడు. లోపల పోయిండు. కానేంట్రా. పొమ్మన్న గారా, ఇంకేం చేస్తున్నారు? అన్నా ఏమి చేయలేదన్నా, ఇవి చెడిపోయింటో చూస్తున్నాం. ఏమైందిరా దీనికి? ఏంట్రా ఈ మూటలో? ఇసుకన్నా, పగలైతే పట్టుకుంటారని రాత్రి పోతే ఇట్టయింది. ఇసుకన్నా మొత్తం రాయే ఉంది. ఇసుకే అన్నా, చూడన్నా, సరిగ్గా చూడన్నా, ఇసుకే అన్నా. సరే అయితే పోదాం పండి. లోపలికి పోతున్నాడు, వెనక్కి తిప్పు. లోపలికి పోయింది. పోదాంపా. ఏమైంది? బండి నిజంగానే చెడిపోయింది. సరే, ముందు జీపులోంచి బయటికి పోదాం, పదండి. ఏమైంది దీనికి? అరసొద్దు, మళ్ళీ బయటకు వస్తారు. ఇప్పుడు ఎవరు లేరు, పోయి తవ్వుతారా?